హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో రాగి పూర్ణాలు అండ్ రాగి బొబ్బట్లు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. ఈ నైవేద్యం చేసి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ఇంకా లోపల స్టఫింగ్ కూడా రాగి పిండి అండ్ క్యారెట్తో ఆ స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు మినపగుండ్లకి నేనైతే రైస్కు బదులుగా ప్రోసో మిల్లెట్ అంటే ఒరిగలు తీసుకుంటున్నాను. మీరు ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు, అరికలు, సామలు, ఊదలు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఒరిగలు తీసుకుంటున్నాను. 1 కప్పు మినపగుండ్లకి 2.5 కప్పులు ఒరిగలు తీసుకుంటున్నాను. మిల్లెట్స్ అయితే అదే రైస్ అయితే 1 కప్పుకి 2 కప్పులు తీసుకోవాలి. తీసుకొని 6 to 7 అవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి. 6 to 7 అవర్స్ మంచిగా నానబెట్టుకుంటే మనం మినపగుండ్లు ఇంకా ఒరిగలు కూడా మంచిగా నానుతాయి. రైస్ రీప్లేస్మెంట్గా ఈ ఒరిగలను అయితే తీసుకుంటున్నాను. ఒరిగల మిల్లెట్స్ అంటే చాలా హెల్దీ కదా, థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు అంటారు, ఇంకా మిగతా వాళ్ళంతా తినొచ్చు. అదేవిధంగా వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మంచిగా నానిన మినపగుండ్లను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందు మినపగుండ్లను మిక్సీ పట్టుకుంటే బాగా మెత్తగా మెదుగుతుంది. దాని తర్వాత ఇంకా ఈ ఒరిగలను మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఒరిగలను కూడా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒరిగల ప్లేస్లో ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. అరికెలు, సామలు, ఊదలు ఇట్లుంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. లేదా ఏమి అవైలబుల్గా లేవంటే రైస్ కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదని నేను ఇలా తీసుకున్నాను మిల్లెట్స్. ఇది కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక మినపప్పు వేసుకున్న దాంట్లోనే ఈ పిండిని కూడా వేసుకోవాలి. ఆ పిండిలోనే 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా 2 పిండిలు మంచిగా కలిసేటట్టు కలుపుకొని 1 గంట నుంచి 2 గంటలు పక్కన పెట్టేసుకుంటే కొద్దిగా మన పిండి అనేది పులుస్తుంది. పూర్ణం పై ప్యాటర్న్ అనేది కొంచెం పుల్లగా కొంచెం టేస్ట్గా ఉంటుంది. 1-2 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్పు మైదా పిండిలో 1 టీ స్పూన్ వరకు రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిలో రవ్వ వేసుకోవడం వలన మనకి ఆ బొబ్బట్లు ఎక్కువసేపు మెత్తగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. రవ్వ అనేది సూజీ రవ్వ, తెల్ల రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. ఈ 3 బాగా కలిసేటట్టు కలుపుకొని ఇంకా 2 నుంచి 3 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ఇప్పుడే ఇంకా మనం తర్వాత ఇంకా ఆయిల్ ఏమీ యూజ్ చేయకుండా మనం బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటాము. అందుకని 2 నుంచి 3 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ పిండి బాగా మెత్తగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఉంటుంది కదా, ఆ విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న ఈ ముద్దను కూడా ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పూర్ణాలకి మనం ప్యాటర్న్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1/2 కప్పు వరకు తురిమిన క్యారెట్ని వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది క్యారెట్. 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 కప్పు క్యారెట్ తురిమేసుకొని ఒక 2-3 నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. అలా వేయించుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లానికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకోండి. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు పాకం అనేది పల్చగా అయిపోతుంది. అందుకని తక్కువనే వేసుకోండి. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం బెల్లం మంచిగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా మంచిగా బెల్లం కరిగిన తర్వాత 1 కప్పు బెల్లానికి 1.5 కప్పు పడుతుంది, చూసి వేసుకోండి. 1.5 కప్పు కొద్దిగా రాగి పిండి వేసుకొని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. మీ పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు వేస్తుంటే మీరు కలుపుకోండి. మన అరిసెల పాకంలాగా ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. స్లోగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోండి.
తర్వాత కొద్దిగా రాగిపిండి వేసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. క్యారెట్ తురుము కూడా వేసుకొని మిగిలిన రాగిపిండిని కూడా కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1.5 కప్పు రాగిపిండి అయితే పడుతుంది. రాగిపిండి ప్లేస్లో మీరు ఏ మిల్లెట్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు, మల్టీగ్రెయిన్ ఫ్లోర్ తీసుకున్నా కానీ బాగుంటుంది. రాగిపిండి ప్లేస్లో నెక్స్ట్ ఇంకా జొన్న, సజ్జలు ఇలాంటి పిండిలు కూడా తీసుకొని ఈ పూర్ణం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కొద్దిగా రాగిపిండి వేసుకుంటే కలుపుకోవాలి. నేనైతే ఇంట్లో రాగిపిండి ఉందని ఇంకా రాగిపిండితో చేస్తున్నాను. మీరు ఏ మిల్లెట్ ఫ్లోర్ అయితే తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి కూడా, వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ ఉండలు లేకుండా స్లోగా బాగా కలుపుకోవాలి. చూడండి, ముందు వేసిన పిండి ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా మిగతా పిండిని కూడా వేసుకొని ఎక్కడ మళ్ళీ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. 1 కప్పు బెల్లానికి అయితే ఇంకా ఒకటి బావు 1.5 వరకు పడుతుంది. చూడండి, మీకు తెలుస్తుంది ఆ ప్యాటర్న్ అనేది, ఆ పూర్ణం వచ్చేది, ఆ థిక్నెస్. చూడండి, ఇలా మంచిగా కలిసిన తర్వాత ఇంకా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. మనకి పూర్ణం చేయడానికి వస్తుంది, థిక్గా ఉంది అనుకున్నప్పుడు ఇంకా బాగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగానే మిక్సీ పట్టుకున్న పూర్ణం బూరెల కోసం పిండి ఉంది కదా, ఆ పిండిని అంత అవసరం ఉండదని ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అండ్ షుగర్, మీ దగ్గర బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా కూడా వేసుకుంటే ఇంకా బాగా పొంగి వస్తుంది పూర్ణం అనేది. నా దగ్గర బేకింగ్ సోడా లేదు కాబట్టి నేనైతే సాల్ట్ అండ్ కొద్దిగా 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను. ఇంకా మనకి పైన పూర్ణం కూడా స్వీట్గా ఉండాలని నేను షుగర్ వేసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో కొద్దిగా బెల్లం తురుము వేసుకున్నా కానీ ఆ స్వీట్నెస్ అనేది బాగుంటుంది. చూడండి, మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ రావాలి. అలా వచ్చిన తర్వాత ఇంకా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం అనేది చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని ఇక ఆ పిండిలో ముంచేసుకోవడమే. నాకైతే నేను చేసుకున్న ఈ 1.5 కప్పు రాగి పిండికి ఒక 20 వరకు అయ్యేవనుకుంటా పూర్ణాలు. నేనైతే పూర్ణాలు ఒక 12 చేసి తర్వాత బొబ్బట్లు చేశాను. మిగతా పూర్ణంతో అన్నీ చేయలేదు, 12 పూర్ణాలు చేశాను. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూర్ణాలని చిన్నగా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో ఈ పూర్ణాలు అనేది వేసుకొని ఇంకా మనం డీప్ ఫ్రై చేయట్లేదు. పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అన్ని గుంటలలో ఆయిల్ వేసుకొని ఇంకా స్పూన్తో నేను ఇలా వేసుకుంటున్నాను. కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకున్నా కానీ బాగుంటాయి. నేను ఇంకా ఇలా పొంగనాల్లాగా చేసుకుంటే హెల్దీ కదా, డీప్ ఫ్రై కంటే ఇది హెల్దీ కదా, నేను ఇలానే చేసుకున్నాను. చూడండి, డీప్ ఫ్రై కాకుండా ఇలా పొంగనాల్లాగా వేసుకున్నా కానీ మనకి క్రిస్పీగా వస్తాయి, మంచిగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. లోపల స్టఫింగ్ కూడా రాగిపిండి క్యారెట్ తురుముతో చేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఆ స్టఫింగ్ అనేది చాక్లెట్ బిస్కెట్, ఆ చాక్లెట్ కేక్ చాక్లెట్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది, చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మన పూర్ణాలు అయితే రెడీ అయినాయి. ఇంకా బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా కలిపి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, ఆ పిండిని ఇంకొక 5 to 10 minutes వరకు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి, ఇంకా పల్చగా వస్తాయి. బాగా కలుపుకున్న తర్వాత మనం పూర్ణం ముద్ద కంటే కొంచెం ఎక్కువ ముద్ద మైదా పిండిని తీసుకొని ఫస్ట్ చేతిలో చేసుకోండి. ఫస్ట్ కొంచెం పల్చగా చేతిలో అద్దుకోండి. ఇలా చేతిలో అద్దుకొని మధ్యలో పూర్ణం రౌండ్ని పెట్టేయండి. కొద్దిగా పూర్ణం ముద్ద తీసుకొని అట్లా మధ్యలో పెట్టేసి అటు చివర ఇటు చివర ఇంకా 4 sides ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకా తీసేసి పైన ఎక్స్ట్రాని తీసేసి మనకి ఎంత పలచగైతే వస్తుందో చేతితో కానీ లేదా చపాతీ కర్రతో కానీ ఒత్తుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి బాగా రాసుకోవాలి.
మొత్తం నెయ్యి స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యిని మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని వేసుకొని ఇంకా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ప్యాన్ మంచిగా వేడి అవ్వాలి. ఇదైతే నేను ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను. చూడండి నాకైతే ఇంత పలచగా వచ్చింది. మీకు ఎంత పలచగా అయితే వస్తుందో అంత పలచగా లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా రెండు వైపులా కాల్చుకోండి. పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి. చూడండి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. మంచిగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే మన బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి రెండు వైపులు మంచిగా కాలిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇంకొక బొబ్బట్టు కూడా ప్రిపేర్ చేసి కాలుస్తుంటే చూడండి ఈ బొబ్బట్టు అయితే పొంగి వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, పొరలుగా చాలా బాగున్నాయి. మీకు ఎంత పలచగా అయితే వస్తుందో చేతితో కానీ చపాతీ కర్రతో కానీ అంత పలచగా చేసుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మన బొబ్బట్లు అయితే రెడీ అయ్యాయి. రాగి పూర్ణాలు అండ్ రాగి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రావణ మాసంలో ఇలాంటి నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టినా కానీ చాలా ఇష్టంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఇది. ఓకే, ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.